ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికే పోరాడుతూనే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. జర్నలిస్టు కాలనీలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. వివక్షను రూపుమాపేందుకు ఆలోచనలో మార్పులు రావాలని మంత్రి అన్నారు. మహిళల పట్ల దురాభిప్రాయంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. మైనింగ్ లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్ లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్న పిల్లల్ని మనం కిడ్స్ గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ ని ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్ లో మైనింగ్స్ లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికి సపోర్ట్ గా మేల్ ఈ మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్ట్ గా ఉండాలి. తరతరాల